If your intentions were pure and genuine, it will be fulfilled. It's called destiny. The main point of this video is to document my small little things happened because of destiny. దాని ఒకసారి నాకు గుర్తు చేసుకోవాలనిపించింది అండ్ యాజ్ వెల్ యాజ్ డాక్యుమెంట్ కూడా చేయాలనిపించింది. అందుకే ఈ వీడియోని రికార్డ్ చేస్తున్నాను. మన ఇంటెన్షన్స్ ఎప్పుడైతే ప్యూర్గా ఉంటాయో, జెన్యూన్గా ఉంటాయో, అవి ఆటోమేటిక్గా ఫుల్ఫిల్ అవుతాయని నా ఫీలింగ్. ఫస్ట్లో నేను కూడా దీన్ని పెద్ద సీరియస్గా తీసుకునేవాడిని కాదు. బట్ అది నమ్మడానికి నాకు ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది నా లైఫ్లో. అదేంటంటే, ఇన్ మై చైల్డ్హుడ్ ఐ ఆల్వేస్ డ్రీమ్డ్ అబౌట్ ఏ హోమ్ థియేటర్. అంటే ఇంట్లో ప్రొజెక్టర్లో పెట్టుకుని సినిమా చూడాలి అన్న ఇంటెన్షన్స్ నాకు ఎప్పుడు చాలా ఎందుకు తెలియదు, నాకు బాగా ఉండేదన్నమాట. కానీ ఆ ప్రొజెక్టర్ కాస్ట్ ఎంత, అది ఇంట్లో పెట్టడానికి కుదురుతుందా లేదా, నాకు ఇదంతా ఏమీ తెలియదు. బట్ నాకు ఆ ఇంటెన్షన్స్ ఎప్పుడు మొదలైనవి అంటే, ప్రతి దసరాకి మా ఊర్లో సినిమాలు వేస్తూ ఉంటారు అనమాట. ఆ సినిమాలు వేసినప్పుడు ఫస్ట్ టైం నేను చూశాను, అంటే చిన్నప్పుడు చూశాను రియల్ ప్రొజెక్టర్స్ అవన్నీ. అప్పుడు అంత అవగాహన లేదు నాకు, అంత పెద్ద సెటప్ని ఇంట్లో పెట్టాలన్న థాట్ కూడా రాదు కదా బేసిక్గా. కానీ ఎప్పుడైతే డిజిటలైజ్ అయిందో ప్రొజెక్టర్ అనేది, వన్ ఫైన్ డే నేను చూశాను మా వీధిలో సినిమా వేయటం. అప్పుడు నేను అరే మన ఇంట్లో కూడా ఇలాంటిది ఉంటే బాగుంటుంది కదా. ఆ ఎక్స్పీరియన్స్ బాగా నచ్చింది నాకు. కాన్షియస్గా ఇప్పుడు నాకు అదే రన్ అవుతూ ఉండేది మైండ్లో. బట్ ఎందుకు కొన్నానో ఎలా కొన్నానో తెలీదు. I bought a projector in my college days. It was around 7,000 something. ఆ డబ్బులు ఎలా కూడా పెట్టానో కూడా నాకు తెలీదు. మేబీ సమ్ స్కాలర్షిప్స్ ఆర్ఎల్స్ మా కజిన్స్ అడిగి కొంత తీసుకొని ఎలా అయితే ప్రొజెక్టర్ కొన్నాను. అది నేను బేసిక్గా అది కొంటాను, ఇంట్లో పెట్టుకుంటాను అని నేను ఎప్పుడు డ్రీమ్ చేయలేదు. కానీ అది నాకు డెస్టినీ అలా సహకరించింది. అదే చెప్తున్నాను, ఇఫ్ యూ ఫీల్ జెన్యూన్లీ డ్రీమ్డ్ అబౌట్ సంథింగ్, ఇట్ విల్ హ్యాపెన్. నో మ్యాటర్ వాట్ హ్యాపెన్స్, ఇట్ వుడ్ హ్యాపెన్. బట్ యూ నీడ్ టు ట్రస్ట్ ఇట్ జెన్యూన్లీ. ఎందుకంటే నువ్వు జెన్యూన్గా ట్రస్ట్ చేసినప్పుడు ఆ ఫీలింగ్ అనేది మన మైండ్లోనూ మన మనసులోనూ స్ట్రాంగ్గా రిజిస్టర్ అయిపోయి ఉంటుంది. కాన్షియస్గా అయినా కానీ అన్కాన్షియస్గా అయినా కానీ దాని గురించి మనం వర్క్ చేస్తూనే ఉంటాం. అండ్ ఇలాంటి ఇన్సిడెంట్స్లు నాకు నా లైఫ్లో చాలా జరిగాయి. లాంగ్ ఎగో మా ఊరిలో మాకు చాలా పెద్ద ఇల్లు ఉండేది. కాలక్రమేణా ఇల్లు పాతదైపోవడం వల్ల పడగొట్టేశాము. అందరిలాగే నాకు కూడా చిన్న చిన్న ఒక డ్రీమ్ ఉండేది, ఏంటంటే మనకంటూ ఒక పర్సనల్ రూమ్ ఉండాలి, మనకంటూ ఒక పీసీ సెటప్ ఉండాలి, ఒక హోమ్ థియేటర్ లాగా ఉండాలి అన్న డ్రీమ్స్ నాకు ఉండేవి. కానీ కొన్ని ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల అవి జరుగుతాయన్న ఇంటెన్షన్సే నాకు లేవు అసలు. బట్ ఇట్ హ్యాపెండ్. మా ఇల్లు పాడేసిన తర్వాత మా మదర్ అక్కడ చిన్న ఇంకొక ఇల్లు ఉండేది, దాంట్లో ఉంటారు. పక్కనే మా పెద్దమ్మ వాళ్ళ ఇల్లు ఉంటుంది, దానిపైన ఒక సింగిల్ రూమ్ ఉంటుంది. నేను దాంట్లోకి షిఫ్ట్ అవడం, అక్కడి నుంచి నాకు ఇవన్నీ మారుతూ వచ్చాయి. జెన్యూన్గా నేనైతే ఇవన్నీ నా లైఫ్లో జరుగుతాయని నేను అనుకోలేదు. ఎందుకంటే ఇట్స్ హ్యూజ్ టాస్క్. ఎందుకంటే మన మిడిల్ క్లాస్ వాళ్ళకి సొంత ఇల్లు, సొంత రూమ్ అంటే చాలా పెద్ద టాస్క్. బట్ ఇట్ హ్యాపెండ్. నాకు ప్యూర్గా ఉండింది ఎప్పటికైనా అలా ఉండాలని, అది అలా జరిగింది. అప్పటి నుంచి నేను డెస్టినీని ట్రస్ట్ చేయడం మొదలుపెట్టాను. బేసిక్గా నేను ఏది నమ్మను. కొంతసేపు ఎథిస్ట్లా ఉంటాను, కొంతసేపు నాకు ఓన్లీ బాధ కలిగినప్పుడే దేవుడు గుర్తొస్తాడు. బాధలు ఏమీ లేనప్పుడు ఎథిస్ట్లా మాట్లాడతాను, ఆ దేవుడు ఉన్నాడా లేడా అన్న టైప్లోనే ఉంటాను. కానీ ఇవి నా జీవితంలో జరిగాయి. అప్పుడు నేను జెన్యూన్గా నాకు ఒక ఊహ తెలిసిన తర్వాత, ఒక మెచ్యూరిటీ వచ్చిన తర్వాత ఐ బిలీవ్డ్ ఇట్.
ఎందుకంటే కాన్షియస్గానో అన్కాన్షియస్గానో మనం దాన్ని ట్రస్ట్ చేసాం. ఇది ఉంటే బాగుంటుందని జెన్యున్గా నేను ఫీల్ అయ్యాను, అది నాకు ఉంటే బాగుంటుందని. అది అలాగే జరిగింది. మై సజెషన్ టు యూ ఈస్, మీరు కూడా ఏదన్నా ప్యూర్గా జెన్యున్గా ఏదన్నా చెయ్యాలి అని అనుకుని ఉంటే అది ఖచ్చితంగా అవుతుంది. నో మ్యాటర్ వాట్ హ్యాపెన్స్, బట్ ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. యూ నీడ్ టు వెయిట్ పేషెంట్లీ. అండ్ వెయిట్ చేయడమే కాదు, దాని గురించి మనం కూడా వర్క్ చేస్తూ ఉండాలి. బట్ డెఫినెట్లీ ఇట్ విల్ హ్యాపెన్. నాకు ఇలాంటి చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ జరిగిన తర్వాతనే నాకు ఇంత అవగాహన వచ్చింది. అంత చిన్నగా జరిగినప్పుడు పెద్దవి ఎందుకు జరగవు, బట్ పెద్దవి జరగాలంటే మనం దాని గురించి కొంచెం వర్క్ చేస్తూ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు ఒకటి చూపిస్తాను. ఈ డాక్యుమెంట్ నేను నా థర్డ్ ఇయర్ గ్రాడ్యుయేషన్ థర్డ్ ఇయర్లో ఉన్నప్పుడు ప్రిపేర్ చేసుకున్నాను. ఐ హ్యావ్ ఏ వెరీ బిగ్ డ్రీమ్ ఆఫ్ ఎస్టాబ్లిషింగ్ ఏ డైరీ ఫామ్. అది ఎందుకో తెలీదు, మా తాతయ్య వల్ల నాకు నా మైండ్లోకి అది వచ్చిందో ఏంటో తెలీదు. ఎందుకంటే మా తాతయ్యకి చిన్నప్పుడు దగ్గర 15-20 గేదెల దాకా ఉండేది. మా తాతయ్యతో కలిసి నేను చిన్నప్పుడు గేదెల దగ్గరికి పాలు తీయడానికి ఆయనతో పాటు వెళ్ళేవాడిని. పెద్ద పెద్ద గడ్డి బొమ్మలు అవన్నీ ఉండేవి. ఇన్ఫ్యాక్ట్ మా తాతయ్య సంపాదించినంతా పాల మీదే సంపాదించారు. మేబీ అది నాకు చైల్డ్హుడ్ నుంచి మైండ్లో రిజిస్టర్ అయిపోయి నా మైండ్లోకి అలా వచ్చిందేమో నాకు తెలియదు. బట్ ఐ జెన్యున్లీ మేడ్ ఏ ప్లాన్ ఫర్ దట్ వన్. అందుకే నేను ఇక్కడ కనపడుతున్న ఈ పీడిఎఫ్ని ప్రిపేర్ చేసుకున్నాను అప్పట్లో. బట్ ఎప్పటికైనా జరుగుతుంది. ఐఎమ్ వర్కింగ్ ఆన్ ఇట్. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో.